ఈ సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానిద్దాం. దేవుడు తన లేఖనం ద్వారా మన అందరితో మాట్లాడబోచున్నాడు. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఆదికాండము 35వ అధ్యాయము మొదటి వచనాల నుండి మనం చదువుకుందామండి. దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టెదనని చెప్పాను. హల్లెలూయా. ఈ చదువుచున్న వచనముల చొప్పున ఈ యొక్క సమయంలో దేవాతి దేవుడు తన లేఖనం ద్వారా మనతో ఏం మాట్లాడబోచున్నాడు తెలుసండి. యాకోబు మరిచిపోయిన ప్రమాణమును గురించి ఈ దినాన ప్రభు మన అందరితో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. యాకోబు జీవితము ద్వారా కొన్ని ఆత్మీయ సత్యాలని దేవాతి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడబోచున్నాడు. హల్లెలూయా. ముందుగా యాకోబు మరిచిపోయిన ప్రమాణము గురించి మనం తెలుసుకోవాలంటే చారిత్రక నేపథ్యాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. యాకోబు తన అన్న యొద్ద నుండి తన యొక్క తండ్రి అయిన ఇస్సాకును కూడా మోసపుచ్చి తనమాట పారిపోతూ ఎక్కడికి వస్తున్నాడంటే బెర్షెబా అనే ప్రాంతానికి వచ్చి అక్కడి నుండి హారానికి ఆయన వెళుతున్నాడు. ఒకసారి వాక్యం చదవండి. ఆదికాండములోనే 28వ అధ్యాయంలో 10వ వచనము నుండి మనం చదువుకుంటే, యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి తన వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ఆ ప్రొద్దు కృంగిని అందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ యొక్క పోగురాళ్ళు ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకొనెను. యాకోబు బేతేలు అనే స్థలంకి వచ్చినప్పుడు ఆ సమయంలో అన్నమాట దేవాతి దేవుడు తనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. దేవాతి దేవుడు తను తాను యాకోబు కనపరుచుకుంటున్నాడు. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, నీ తండ్రి అయిన దేవుడిని, నేను నీకు తోడై ఉందును, నిన్ను ఆస్వాదించుదును అని దేవాతి దేవుడు యాకోబుతో మాట్లాడినప్పుడు అన్నమాట యాకోబు ఏం చేస్తున్నాడు తెలుసండి, ఇది దేవుని యొక్క స్థలము, దేవుడు నివాసం ఉండే స్థలం అని చెప్పి అక్కడ యాకోబు దేవుడికి ప్రమాణం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, నీవు నాకు దేవుడిగా ఉంటావని, ఈ స్థలాన్ని దేవుని మందిరముగా చేస్తానని, ఇంకా 10వ వంతు భాగాన్ని నీకు ఇచ్చేదనని ప్రమాణం చేసి ఉన్నాడనమాట యాకోబు తన మామైన హారాను ఉండే స్థలానికి వెళ్ళి అక్కడి 20 సంవత్సరాలు గడిపాడు. పెళ్లి కానివాడికి వెళ్ళాడు. లాబాను యొక్క కుమార్తెలని వివాహం చేసుకున్నాడు. వారి ద్వారా 12 మంది కుమారులు కని ఉన్నాడు. ఒక కుమార్తెను కలిగి ఉన్నాడు. 30వ అధ్యాయంలో 43వ వచనం చదవగలరా? ఆ ప్రకారం ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందను, దాసీలను, ఒంటెలను, గాడిదలు గలవాడు ఆయను అని చెప్పబడుతుంది అనమాట. ఆ మనుష్యుడు ఎవరో తెలుసండి, యాకోబు. ఆర్థికంగా ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. అలాగే కుటుంబం పరముగా ఎంతమంది సంతానమో తెలుసండి, 12 మంది కుమారులు కలిగి ఉన్నాడు అనమాట యాకోబు. అంతగా దేవాతి దేవుడు యాకోబుని ఆశీర్వాదకరంగా ఉంచి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. తిరిగి ప్రయాణమై తన సొంత దేశానికి, కానాను దేశానికి ప్రయాణమైనప్పుడు యాకోబుని చంపాలని, యాకోబుని శిక్షించాలని, యాకోబుని బాధించాలని అనేకమైన కుట్రలు జరిగాయి. తన మామ తిరిగి ప్రయాణం చేసి వస్తున్నాడు. నా ఆస్తిని అంతటిని నా అల్లుడైన యాకోబు తీసుకెళ్ళిపోతున్నాడని ఏంటంట మరలా అది అంతటిని తీసుకోవాలని యాకోబు లాబాను వచ్చినప్పుడు దేవుడు లాబాను యొక్క హృదయాన్ని కూడా మార్చి క్షేమముగా తన అల్లుడిని, తన కుటుంబాన్ని, అంటే తన కుమార్తెలని, తన బిడ్డలందరినీ పంపిస్తున్నాడు అనమాట. మీరు క్షేమముగా వెళ్ళండి అని అంటున్నాడు. ముందు ఉగ్రుడై వస్తున్నాడు, కోపాగ్దేకుడై వస్తున్నాడు. యాకోబుని ఏవైనా చేసేదనని అనుకొని వస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా, దేవుడు యాకోబుతో తోడై ఉండుట వలన లాబాను యొక్క ఆలోచనలన్నిటిని దేవాతి దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా. అలాగే యాకోబు వస్తున్నాడని సంగతి తన యొక్క అన్న అయిన ఏసావు సైతము కూడా వింటున్నాడు. 400 మంది
ఆ యొక్క సైనికులతో ఏసావు సైతము కూడా బయలుదేరుతున్నాడు. తన తమ్ముడిని ఆ యొక్క అరణ్య మార్గములోనే అంతము చేసేదనని బయలుదేరుతూ ఉన్నాడు. అయితే యాకోబు యొద్దకు వచ్చినప్పుడు అన్నమాట ఏసావు ఆ పని చేయట్లేదన్నమాట. ముద్దు పెట్టుకుంటున్నాడు. తన యొక్క తమ్ముడిని యాకోబుని ముద్దు పెట్టుకొని, నిన్ను దేవుడు దీవించాడు, నన్ను దీవించాడు కాబట్టి మన ఇద్దరి మధ్యలో ఎటువంటి కోపము కానీ ద్వేషము కూడా ఉండకూడదని అక్కడ వచ్చి అన్నమాట యాకోబుతోనమాట తను మంచి సమాధానకరమైన మాటలు చెప్పడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎన్నో అపాయకరమైన పరిస్థితుల్లో నుండి యాకోబుని దేవాతి దేవుడు తప్పించడం చూస్తున్నాం. ఇప్పుడు యాకోబు కానాను దేశంకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోతుందంటే 10 సంవత్సరాలు దాటిపోతుంది అనమాట. ఇప్పుడు అన్నమాట తను కానాను దేశానికి వచ్చాడు, కానీ కానాను దేశంలో ఉంటున్న బేతేలేని స్థలంలోకి వెళ్ళలేదు. అక్కడ ప్రమాణం చేశాడు, నేను ఇక్కడ దేవుని మందిరము కట్టిదనని, ఇక్కడ నిన్ను ఆరాధించిదనని చెప్పి ఉన్న యాకోబు మరిచిపోయి ఏం చేస్తున్నాడంటే షెకెము అనే స్థలంలోనమాట తన గుడారాన్ని వేసుకొని నివాసం చేస్తున్నాడు. తను చేసిన ప్రమాణాన్ని మర్చిపోయిన వాడిగా ఉంటున్నాడు యాకోబు. ఏంటంట, మనము దేవుని ఎదుట చేసే ప్రమాణాలని దేవుడు ఏమాత్రం తేలికగా చూడడు అనమాట అని సంగతి మనం అందరం గుర్తెరగాలి. అందుకే ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయములో 2వ వచనం నుండి మనం చదువుకుంటే, దేవుని సన్నిధిలో నువ్వు అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడి నీకు అని చెప్పబడుతుంది అనమాట. మన యొక్క మాటలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏయో ప్రమాణాలు చేసేస్తూ ఉంటాం. దేవుని కొరకు ఇది చేసిద్దాం, అది చేసిద్దామని ప్రమాణాలు చేసుకున్న వారికి ఉంటాం. 5వ వచనం కూడా చదవండి. 5వ వచనం ఏం నువ్వు మ్రొక్కుకొని దానిని చెల్లించుము. నువ్వు మ్రొక్కుకొని చెల్లింపకుండట కంటే మొక్కుకొని కొండటే మేలేని చెప్పబడుతుంది. చూస్తున్నాం చాలామంది అదే స్థితిలో ఉంటారు. క్రైస్తవులుగా మనం ఒక ఆత్మీయ సత్యాన్ని గ్రహించాలి. దేవుని సన్నిధిలో ఉంటున్న మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము అనేకమైన ప్రమాణాలు చేసేవారుగా ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు దేవుని సన్నిధానములో సేవకులు ఎదుట, సంఘం ఎదుట ప్రమాణము చేసి బాప్తిసము తీసుకున్నప్పుడు నేను నిశ్చయించుకుంటాం, యేసే నా దేవుడని, నా పాపములను నేను విడిచిపెట్టి నేను ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తానని నేను ప్రమాణము చేసుకుంటాం. అయితే మనం ఏం చేస్తాం తెలుసా, ఆ ప్రమాణాన్ని మరిచిన వారు ఉండిపోతాం అన్నమాట. నా పాపాల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించాడు అని చెప్పుకొని ఇక నేను ఎన్నడూ పాపము చేయనని బాప్తిజము తీసుకున్న నేను ఏం చేస్తాం, తర్వాత కాలంలో ఏం చేస్తాం చెప్పండి, పాపము చేసిన వారిగా ఉంటాం. దేవుడికి ఇచ్చిన ఆ ప్రమాణాన్ని మర్చిపోయిన వారిగా ఉంటాం. దేవుడికి ఇచ్చిన మాటని మర్చిపోయి దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వవలసిన మహిమని, ఘనతని ఇవ్వలేని వారుగా మనం ఉండిపోతూ ఉంటాం. హల్లెలూయా. ఏ ప్రమాణం తీసుకున్నాం దేవుని ఎదుట? అవును కదండి, క్రైస్తవులుగా మనం ప్రమాణం చేస్తాం పాపం చేయనని. ఎంతోమంది ఇంకా దేవుని బిడ్డలైన వారు పాపం చేసిన వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క మాటకి కట్టుబడి లేని వారుగా ఉంటున్నారు. మనం తీసుకున్న నిర్ణయం ఏంటి? ప్రభువు నా పాపాలని తన రక్తము ద్వారా పరిశుద్ధులుగా చేసి ఉన్నాడని ఎరిగి కూడా ఇంకా పాపము చేయనని నిర్ణయించుకున్న కూడా మనం ఇంకా పాపము చేసిన వారుగా ఉంటున్నామంటే మన ప్రమాణాలను ఏం చేస్తున్నాం చెప్పండి. అందుకే దేవుని ఎదుట వచ్చేవారు మనము చెల్లించిన ప్రమాణాలను కానీ మ్రొక్కుబడిన కానీ చెల్లించువారుగా ఉండాలి. పాపము చేయవారుగా ఉండకూడదని సత్యాన్ని మనం అందరం గుర్తెరగాలి. హల్లెలూయా. క్రీస్తు యందు అలాగే విశ్వాసమందు మనం అందరము నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలి, నిజాయితీ కలిగిన వారుగా ఉండాలి. క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకొనిచూనే మనం ఇంకా పాపంలో జీవిస్తున్నామంటే మనం దేవుని ఎదుట చేసిన ప్రమాణాలు ఏమైపోతాయి ఒకసారి ఆలోచన చేస్తున్నామా? హల్లెలూయా. కాబట్టి ఈనాడు ప్రభు సన్నిధిలో ఉంటున్న మనం అందరమును దేవుని సన్నిధి ఇది ఒక ప్రమాణమైన మనం చేస్తాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు, దేవా నువ్వు నా ఎడల కృప చూపుము, నన్ను ఆస్వాదించుము, నన్ను దీవించుము, నేను ఇంకా మంచిగా దీవెనకరముగా ఉంటే అని చెప్పుచు దేవునికి ఇది ఇస్తాను, అది ఇస్తాను అని చెప్తూ ఉంటాం. వాటన్నిటినీ మనం మర్చిపోయిన వారుగా ఉంటాం. హల్లెలూయా. వివాహ సమయంలో కూడా దేవుని ఎదుట మనం ప్రమాణం చేస్తుంటాం. అతడు నా భర్త అయి ఉంటాడు, ఆమె నా భార్య అయి ఉంటుందని జీవిత కాలం అంతయు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసుకుంటాం. అయితే ఆ ప్రమాణాలు కూడా మర్చిపోయిన వారు ఉంటాం. ఆలోచించేయండి. దేవుని ఎదుట చేయబడిన ప్రతి ప్రమాణము
స్థిరముగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అయితే మనం దేవుని ఎదుట చేస్తున్న ప్రమాణాలు ఏవి కూడా నిలకడగా, స్థిరముగా, నిజాయితీగా లేనట్లుగా అగుపడడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. క్రైస్తవులు ఇలాగే జీవిస్తున్నారు ఈ లోకంలో. క్రైస్తవులు ఏ విధంగానే ఉంటూ ఉన్నారు. మనము ప్రమాణాలు మర్చిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మన జీవితము ఎంతో సాఫీగా ఉన్నది కాబట్టి ప్రమాణాలు మర్చిపోతూ ఉంటాం. హల్లెలూయా. యాకోబు యొక్క జీవితము సాఫీగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషముగా ఉన్నది. అందుకే తన ప్రమాణాలని, దేవుని ఎదుట చేసిన ప్రమాణాలని మర్చిపోయిన వాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు తను బహుగా ఆస్వాదించాడు, గొప్ప సంపదనిచ్చాడు, బిడలనిచ్చాడు, దాసీలనిచ్చాడు, ఒంటెలనిచ్చాడు, గొప్ప సంపద కలిగిన వాడు ఉన్నాడు. సాఫీగా తన జీవితం సాగిపోతున్నది కాబట్టినే దేవుడి ఎదుట చేసిన ప్రమాణాలని మర్చిపోయిన వాడిగా ఉంటున్నాడు. దేవుడు నా జీవితాలని సాఫీగా కొనసాగించినప్పుడు కూడా నేను కూడా దేవుడి ఎదుట చేసిన ప్రమాణాలు మర్చిపోతూ ఉంటాం. ఒకవేళ కష్టము నా జీవితంలో కలిగినప్పుడు దేవుని ఎదుటకు వచ్చి, ఓ ప్రభువా నీవు నాకు సహాయము చేయము, ఓ ప్రభువా నీవే నాకు ఆధారము అని యాకోబు వలె రాత్రంతా ప్రార్థించినట్లుగా కష్టము కలిగినప్పుడు నేను కూడా దేవుని ఎదుట ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అయితే దేవుడు ఆ సమస్యలో నుండి నీకు విడుదల కలిగించినప్పుడు, దేవుడు నిన్ను బహుగా దీవెనకరంగా ఉంచినప్పుడు, దేవుని ఎదుటి చేసిన ప్రమాణాలను కానీ విశ్వాసాన్ని కానీ మర్చిపోయి సంతోషంగా గడిపేవారు ఉండిపోతామన్నమాట. హల్లెలూయా. అటువంటి జీవితాన్ని నేను కలిగి ఉంటున్నామా? దేవుని ఎదుట నీవు తీసుకున్న తీర్మానాలు, నిర్ణయాలు అన్నిటినీ మర్చిపోయిన వారిగా నేను ఉంటున్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ద్వితీయోపదేశ కాండములోని 8వ అధ్యాయములోని 11వ వచనం మనం చదువుకుంటే, ఇశ్రాయేలు ప్రజలకి మోసే ద్వారా దేవాతి దేవుడు ఏం సెలవిస్తున్నాడు తెలుసా? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు, నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినది అంతే వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసులు గృహమైన నీ దేవుడైన యెహోవాను మరిచిదువేమో అని చెప్పబడుతుంది అన్నమాట. హల్లెలూయా. సమస్తం మన జీవితంలో కలిగినప్పుడు మన హృదయాలు ఏంటట, మన మనసు ఏమవుతుందట, మదించుతుంది అని చెప్పబడుతుంది. ఆలోచన చేస్తున్నారా దేవుని ప్రజలారా? అవును కదండి. దేవుడు సర్వ సమృద్ధిని నీకు నాకు ఇచ్చినప్పుడు, వెండి బంగారములు ఇచ్చినప్పుడు, ఆస్తులు ఇచ్చినప్పుడు, అన్ని సుఖమైన ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు నేను కూడా మన హృదయాలు మదించిన వారమే, మన మనస్సులు మదించిన వారమే. దేవుడు చేసిన కార్యాలని, దేవుని ఎదుట నేను ఉండవలసిన ఆ యొక్క ప్రమాణాలన్నిటిని మర్చిపోయిన వారుగా ఉండిపోతాం. తెలుసండి. హల్లెలూయా. జీవితము సంతోషముగా వెళ్ళినప్పుడు దేవునితో సంబంధం ఉండదు. దేవుని మందిరానికి క్రమముగా రాము. దేవుని మందిరములో ఉండాలి, దేవునితో గడపాలి. నా కష్ట సమయంలో దేవుడిని ఎలాగైతే అనుసరించానో, దేవుని కొరగైతే ఎలాగే జీవించానో, అదే జీవితము నేను కలిగి ఉన్నప్పుడు, సంపదను కలిగినప్పుడు, ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు కూడా నేను ఉండాలనే ప్రమాణాన్ని మర్చిపోయిన స్థితిలో ఈనాడు దేవుని ప్రజలు ఉండిపోతున్నారు. హల్లెలూయా. ఆలోచన చేస్తున్నామా దేవుని జనాంగమా? దేవుడు ఎంతో నిన్ను దీవెనకరంగా ఉంచినప్పుడు దేవుడు చేసిన కార్యాలని మర్చిపోయిన వారు ఉంటున్నామా? పాపస్థితిలో నుండి, పాప ఊబిలో నుండి దేవాతి దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా నిన్ను లేవనెత్తి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచి నీకు శాంతి, సమాధానం, నెమ్మదిని ఆ దేవాతి దేవుడు ఇచ్చి నిన్ను నడిపిస్తూ ఉంటుంటే మనము దేవుడు చేసిన కార్యాలన్నిటిని మర్చిపోయిన వారు ఉండిపోతున్నాం. యాకోబు వలె మర్చిపోయిన వారిగా ఉంటున్నామని సత్యము మనం అందరం గుర్తెరగాలి. హల్లెలూయా. అంతేకాదండి, ఇంకేం చేస్తుందాం? ఇంకా ఈ యొక్క సంపద కలిగినప్పుడైనా, లోకం యొక్క ప్రభావం నీపై ఉండినప్పుడు కూడా మనమందరము దేవుడి యొక్క కార్యాలని, దేవుడి కొరకు నేను చేసుకున్న ప్రమాణాలు మర్చిపోతూ ఉంటామన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడని చెప్పబడింది? షెకెములో ఉంటున్నాడు. షెకెములో ఉంటున్న యాకోబు జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. షెకెములో 10 సంవత్సరాలు అవుతుంది యాకోబు నివాసం చేసి. కాబట్టి తన కుమార్తె అయిన
ఆ యొక్క దేశాన్ని చూడాలని తన స్నేహితులతో వెళుతూ ఉంది. ఆ యొక్క సమయంలో షెకెము యొక్క అధిపతి అయిన షెకెము ఏం చేస్తున్నాడంటే తను చెరిపిన వాడిగా ఉంటున్నాడు, తను పాడు చేసిన వాడిగా ఉంటున్నాడు. ఈ యొక్క అన్నదమ్ములందరూ కృపాద్రేకులే ఏం చేస్తున్నారంటే తను చంపాలనుకుంటున్నారు. అయితే షెకెము వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు దేనాని. అయితే ఈ సమయంలో ఏం చేస్తున్నారు తెలుసా? మోసపుచ్చి మీరు సున్నతి పొందుకుంటేనే కానీ నా యొక్క సహోదరి చేసుకోవడానికి వీలు లేదని చెప్పినప్పుడు అనమాట వారు సున్నతి చేసుకున్నారు. ఆ సమయంలోనమాట యాకోబు కుమారుల్లో మొదటి కుమారులు ఏం చేస్తున్నారు తెలుసా? వెళ్ళి ఏం చేస్తున్నారని చెప్పబడింది 29లో. వారి యొక్క యావత్తుని కలిగిన యావత్తుని తీసుకొని వారి పిల్లలందరినీ చెరిపేసి ఇండ్లలో ఉన్నదంతా తీసుకొని పోతున్నారనమాట. దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచినప్పుడు ఏం చేస్తారు తెలుసా? లోక సంబంధమైన స్నేహాలు కలిగిన వారుగా ఉంటారు, నైతిక విలువలు కోల్పోయిన వారుగా ఉంటారు పిల్లలు. అదే స్థితిలో యాకోబు పిల్లలు ఉండడం చూస్తున్నాం. ఒకరి సంపద దోసుకున్న వారుగా ఉంటున్నారు, ఒకరి పిల్లలు చెరిపిన వారుగా ఉంటున్నారు. లోకాన్ని ప్రేమించే వారుగా ఉంటాం, లోకములో ఉన్న మనుషుల వలె జీవిస్తూ ఉంటాం, లోకంతో స్నేహం చేస్తుంటాం, సినిమాలు చూచేవారుగా ఉంటాం, లోక సంబంధమైన పాటలు వినేవారుగా ఉంటాం. లోకములో ఉన్నవారు దేవుని ప్రజలు ఎరగని వారే తనకున్న హృదయంలో ఉన్న వివేచన చొప్పున మంచిగా జీవిస్తున్నారేమో. ఈనాడు క్రైస్తవులైన వారు నైతిక విలువలు మర్చిపోయిన వారి వలె జీవిస్తున్నారు. యాకోబు పిల్లలు అలాగే ఉంటున్నారు. ఆలోచన చేస్తున్నారా? మన జీవితము సాపిగా సాగినప్పుడు ఇటువంటి పరిస్థితులే లోకములో ఏర్పడుతుంటాయి అన్నమాట. ఎప్పుడైతే మరలా మన స్థితి మొదటికి వస్తుందో అప్పుడు అన్నమాట మరలా దేవుని వద్దకి వచ్చి దేవుడు చేసిన ప్రమాణాలని జ్ఞాపకం చేసుకుంటారనమాట. ఈ సమయంలో యాకోబు ఎంతగా బహుగా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. తన కుమార్తె అత్యాచారము చేయబడింది. తన కుమారులు వెళ్ళి దోసుకొని ఆ యొక్క షెకెములో ఉన్న మగవాళ్ళందరినీ చంపేస్తూ వారి స్త్రీలను అందరినీ వారు చెరిపేసి వారి ఆస్తులన్నిటిని తీసుకొని వచ్చినప్పుడు అనమాట యాకోబు ఎంతో దుఃఖపడిన వాడిగా ఉంటున్నాడు అనమాట. ఎంతో దుఃఖపడిన వాడిగా ఉంటున్నాడు. ఈ సమయంలో దేవాతి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. అదే మనం 35వ అధ్యాయంలో చూస్తున్నాం. కాబట్టి ఈ స్థలం నుండి నువ్వు వెళ్ళు యాకోబు, బేతేలుకి వెళ్ళము. అక్కడ నువ్వు ఏదైతే ప్రమాణం చేసి ఉన్నావో నువ్వు మరలా నెరవేర్చుము అని చెప్పినప్పుడు యాకోబుతో ఇప్పుడు అన్నమాట యాకోబు బయలుదేరుతున్నాడు. యాకోబు బయలుదేరినప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి? వారు యాకోబు యొక్క కుటుంబం ఎలాగున్నారని మనకు అర్థమవుతుందో తెలుసండి. 35వ అధ్యాయము 2వ వచనం చదవండి. యాకోబు తన ఇంటి వారితో ఏమని చెప్పుచున్నాడు? వారందరితో ఏమి చెప్పుచున్నాడు? మీ వద్దనున్న అన్య దేవతలని పారవేసి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. దేవుడు యొక్క ప్రమాణాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవును, నేను దేవుడికి ప్రమాణం చేశాను, నీవేనా దేవుడిగా ఉంటావని ప్రమాణం చేశాము. అయితే తన కుటుంబంలో అందరూ ఏంటంట బహు విగ్రహారాధన చేసేవారు ఉంటున్నారు. నీవేనా దేవుడుగా ఉండువు అని ప్రమాణం చేసిన యాకోబు అదే మర్చిపోయిన వాడి ఉండి తన కుటుంబంలో ఆయా ప్రజలు వారు ఏ దేవుని ఇష్టముగా ప్రేమించాలంటే వాటిని పూజిస్తూ ఉంటుంటే పూజించుకోమని చెప్పిన వాడికి ఉంటున్నాడు. ఇప్పుడైతే ఆ యొక్క విగ్రహారాధనలన్నింటినీ ఆ యొక్క దేవతలన్నింటినీ తొలగించమని చెప్తున్నాడు. ఆ యొక్క బేతేలులో బలిపీఠము కట్టి అక్కడ దేవుని ఆరాధించిన వాడిగా ఉండటం మనము చూడవచ్చు అనమాట. హల్లెలూయా. అయితే ఆలోచన చేయండి. మరలా దేవాతి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన స్థితిని మొదటికి తెస్తాడు. అప్పుడు దేవుని ఎదుట తప్పకుండా మనము సాగిలపడి క్షమాపణ ఏడుకోవలసిన పరిస్థితి ఉంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఎపిసి సంఘానికి దేవాతి దేవుడు అదే చెప్పుచూ ఉన్నాడు. 2వ అధ్యాయంలోని 4-5 వచనాల్లో మనం చదువుకుంటే ఎపిసి సంఘాన్ని చెప్తున్నాడు, మొదట నీకున్న ప్రేమ, దేవుడి ఎడల నీకున్న ప్రేమని నువ్వు మర్చిపోయా, విడిచిపెట్టి ఉన్నావు. జనవరి 1 వచ్చిందంటే చాలు, 31 నైట్నే నువ్వు ప్రమాణం చేసుకుంటావు. ఈ సంవత్సరం తప్పకుండా నేను బైబిల్ చదువుతా, ఈ సంవత్సరం తప్పకుండా ప్రతి వారం నేను యొక్క మందిరానికి వెళ్తా, ప్రతి ప్రార్థనలో నేను పాల్గొంటా, సమయం ఉంటే తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా, ఎవరికైనా సువార్త ప్రకటించి దేవుని మందిరం ఒక్క ఆత్మని తీసుకొస్తా. అనేకమైన ప్రమాణాలు దేవుని ఎదుట నువ్వు చేసుకుంటావు. అయితే అప్పుడే మర్చిపోతుంటావు అన్నమాట.
ఒక నెల గడవగానే మర్చిపోయిన వారు ఉండిపోతాం. అటువంటి పరిస్థితి నీ నా జీవితంలో ఉందేమో. యాకోబు వలె నీవు కూడా చేసిన ప్రమాణాలు మర్చిపోయిన స్థితిలో ఉన్నామేమో. మొదటి స్థితి రాకముందే మేల్కొని, ప్రభువా నన్ను క్షమించుము ప్రభువా, నా జీవితంలో మర్చిపోయిన ప్రమాణాలని జ్ఞాపకం చేసుకొని, నీకు ఇవ్వవలసిన మహిమని, ఘనతని, నీకు చెందవలసిన మొక్కుబడులన్నిటి నీకు ఇచ్చేదనని మనమందరం తీర్మానం తీసుకొని దేవుని కృపలో ఆశీర్వాదకరంగా ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క మాటను ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.